హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీ ప్రియా వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో బెల్లం కొమ్ములు చేసి చూపిస్తానండి. స్వీట్ షాప్లో లాగా గుల్లగా క్రంచీగా ఉండే ఈ బెల్లం కొమ్ములు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సంక్రాంతికి ఇలా ఈజీగా చేసుకునే ఈ స్వీట్ను ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇంట్లోనే కరకరలాడుతూ ఈజీగా ఈ పండక్కి ఈ స్వీట్స్ని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఒక్కరోజు చేసి పెట్టామంటే 30 రోజుల వరకు నిలవ ఉంటాయండి బెల్లం కొమ్ములు. నేను మా ఇంట్లో సంక్రాంతి పండగకి ఈ స్వీట్ని చేసుకున్నానండి. మీరు కూడా బెల్లం కొమ్ములని ఈజీగా క్రంచీగా టేస్టీగా చేసుకోవాలంటే ఈ వీడియో చూసి చేసేసుకోండి. కొత్తగా వంటలు చేసుకునేవారైనా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఈ వీడియోని ఫాలో అయ్యారంటే ఈజీగా బెల్లం కొమ్ములు చేసేసుకోవచ్చండి. ఆలస్యం చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఈ బెల్లం కొమ్ములని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ బెల్లం కొమ్ముల్ని. ఈ బెల్లం కొమ్ములు చేయటానికి వెడల్పాటి ఒక పాత్ర తీసుకుని 3 కప్పుల మైదా పిండి అయితే తీసుకోవాలండి. స్వీట్ షాప్లో మైదా పిండితోనే చేస్తారు, అందుకని నేను ఇక్కడ మైదా పిండే చూపిస్తున్నాను. ఎప్పుడన్నా ఒకసారి మైదా తింటే పర్వాలేదండి. మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, లేదా సగం గోధుమ పిండి సగం మైదా అయినా తీసుకోవచ్చు. అరకప్పు బొంబాయి రవ్వని మిక్సీలో సన్నగా పొడి చేసుకుని ఇందులో కలుపుకోవాలండి. తర్వాత ఈ పిండిలోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించి వేసుకోవాలి. అదే మీరు గోధుమ పిండితో చేస్తున్నట్లయితే 1/2 కప్పు నెయ్యిని కరిగించి వేసుకోవాలి. తర్వాత దీనిలోకి చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి మంచి టేస్ట్ కోసం. అలాగే మంచి సువాసన కోసం 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముద్ద చేస్తే ముద్ద అయ్యేటట్టు ఉండాలండి. అప్పుడు మనం వేసిన నెయ్యి సరిగ్గా సరిపోయినట్లు. తర్వాత దీనిలోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా చపాతీ ముద్ద కంటే కాస్త సాఫ్ట్గా చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కనుంచాలి. తర్వాత కావలసిన సైజుల్లో పిండిని ముద్దలుగా చేసుకుని ఈ విధంగా కాస్త మందపాటి రొట్టెలా చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా సన్నటి పట్టీల్లాగా కట్ చేసుకోవాలండి. చాలా షార్ప్గా ఉన్న కత్తితోటి ఇలా ముందుగా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలండి. 2 ఇంచుల నుండి 3 ఇంచుల పొడవు వరకు కట్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇవన్నీ అతుక్కోకుండా నెయ్యి రాసిన పళ్ళల్లో ఒక్కొక్కటిగా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనము స్టవ్ వెలిగించి నూనె వేసుకుని నూనె కాగాక ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుంటూ దోరగా కాల్చుకోవాలండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పెంచుకోవాలి. టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఏదైనా ఎక్కువ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. అలా ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిలు కొమ్ములన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవి చాలామంది శనగపిండితో కూడా చేస్తూ ఉంటారండి. ఒకసారి ఈ విధంగా మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ చేసి చూడండి, చాలా బాగుంటాయి. నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చపాతీ కంటే కాస్త మందంగా చేసుకుని కావలసిన సైజులో కట్ చేసుకుని ఇలా నూనెలో వేయించుకుంటే కొమ్ములు రెడీ అయిపోతాయండి. ఈ కొమ్ములు బెల్లం పాకంలో వేసి తీసుకుంటే తీయటి బెల్లం కొమ్ములు అయితే రెడీ అయిపోతాయి. బెల్లం కానీ పంచదారలో కానీ మీరు చేసుకోవచ్చండి. బెల్లం ఇష్టం లేకపోతే పంచదారలో అయినా చేసుకోవచ్చు. ఈ కొమ్ములన్నీ వేయించి పెట్టేసుకుని చల్లారనివ్వాలండి. ఇవి చల్లారేలోపు మనం స్టవ్ వెలిగించుకుని మందపాటి పాత్ర పెట్టుకోవాలి. ఏదైనా వెడల్పాటి పాత్ర పెట్టుకుని దానిలోకి 1 కప్పు మరి 3/4 కప్పు బెల్లం వేసుకోవాలండి. వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. 1/4 కప్పు నీళ్లు పోసుకుని ఈ బెల్లాన్ని మరిగించుకోవాలి. మీరు బెల్లంలో తుక్కు అది ఉంది వడగట్టుకోవాలనుకుంటే కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకుని వడగట్టుకుని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా తీగ పాకం రావాలండి. కాస్త తీగ నిలబడాలి, తెగిపోకుండా ఉండాలి. ఇది కుందు బెల్లం అండి. బకెట్ బెల్లం అంటారు కదా, జిగురు ఎక్కువగానే ఉంటుంది, అందుకే తొందరగానే పాకం వచ్చేస్తుంది. చూడండి, ఇలా చేతితో తీసుకుని ఇలా అంటే తెగిపోవట్లేదు, పాకం వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి.
యాలకుల పొడి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. యాలకుల పొడి ఈ పాకంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొమ్ములన్నీ కూడా బెల్లం పాకంలో వేసి బెల్లం అంతా కూడా ఈ కొమ్ములకి పట్టేటట్టు కలుపుతూ ఉండాలి. ఈ పాకము మొత్తం అంతా కూడా కొమ్ములకి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత నూనె రాసిన ప్లేట్లోకి ఇవన్నీ కూడా పోసుకుని పల్చగా పరుచుకుంటే చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా విడివిడిగా వచ్చేస్తాయి. అంతే అండి, బెల్లం కొమ్ములు రెడీ అయిపోతాయి. తీయగా క్రిస్పీగా టేస్టీగా ఉండే బెల్లం కొమ్ములు అయితే రెడీ అయిపోయాయి. తీయగా ఉండే బెల్లం కొమ్ములు మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. అలాగే మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.